ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటికే ఈ సిరీస్లో భాగంగా 2 మ్యాచ్లు జరగ్గా రెండింట్లో ఓడి సిరీస్ను కోల్పోయింది. ఇక సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ అక్టోబర్ 25న జరగనుంది. ఈ మ్యాచ్ సిడ్నీలో ఉదయం 9 గంటలకు స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది. 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో విమర్శల పాలవుతున్న కెప్టెన్ శుభమన్ గిల్ మూడో వన్డే కోసం మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మూడో వన్డేకి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ కీలకం కానుంది. వరుసగా 2 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసి ఓడిపోయిన టీమిండియా మూడో మ్యాచ్లో టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొదటగా బౌలింగ్ చేసి ఆసీస్ను కట్టడి చేస్తే ఆ తర్వాత చేజింగ్లో విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఇక మొదటి మ్యాచ్లో ఛాన్స్ రాని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కి ప్లేస్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. శుభమన్ గిల్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓపెనర్గా విఫలమయ్యాడు. రెండో మ్యాచ్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ గిల్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో మూడో మ్యాచ్లో జైస్వాల్ను తుది జట్టులో తీసుకొని రోహిత్కి జోడీగా పంపించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుందట. ఇక సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా మూడో మ్యాచ్ చాలా కీలకంగా మారింది. వరుసగా 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అవడంతో తీవ్రమైన విమర్శలతో పాటు ఇక రిటైర్ అవ్వాలంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి విరాట్ కోహ్లీ మరొకసారి తన సత్తా చాటడానికి మూడో వన్డే చివరి మ్యాచ్ కానుంది. మరి ఈ మ్యాచ్లో అయినా కోహ్లీ తన సత్తా చాటుతాడో లేదో అన్నది చూడాలి. ఇక శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ ఇద్దరు కూడా రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీలు చేసి ఫామ్లోకి వచ్చారు. కాబట్టి ఇదే జోరు వాళ్ళు మూడో వన్డేలో కూడా కొనసాగించాలి. అప్పుడే టీమిండియాకు భారీ స్కోర్ సాధ్యమవుతుంది. ఇక కెప్టెన్గా ఆడుతున్న వన్డే సిరీస్లో వరుసగా 2 మ్యాచ్ల్లో గిల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. త్వరగా వికెట్లు కోల్పోయి టీమిండియా ఓటమిలో తను కూడా పాత్రయ్యాడు. కాబట్టి మూడో మ్యాచ్లో అయినా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాకు భారీ స్కోర్ దక్కే ఛాన్స్ ఉంది. ఇక కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా భారీ ఇన్నింగ్స్లో ఆడాల్సి ఉంది. ఇక బౌలింగ్లో కూడా టీమిండియా పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ మ్యాచ్ విజయం సాధించేంతగా ప్రదర్శన ఇవ్వడం లేదు. సిరాజ్, అక్షర్ పటేల్ వికెట్లను సాధించడంలో విఫలమవుతున్నారు. కాబట్టి మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్ అలాగే హర్షదీప్ సింగ్ కూడా వికెట్లను సాధించి ఆస్ట్రేలియాను కట్టడి చేస్తే టీమిండియాకు విజయావకాశాలు ఉంటాయి. మరి మూడో మ్యాచ్లో విజయం సాధించి టీమిండియా పరువు నిలుపుకుంటుందా లేదా వరుసగా మూడో ఓటమి చూసి క్లీన్ స్వీప్ అవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.